ఇప్పుడు మనం డాకినీశ్వరి గురించి చెప్పుకుందాం. ఈ డాకినీశ్వరి అనే దేవత గురించి లలితా సహస్రనామంలో 476 నుంచి 485 నామాల దాకా 10 నామాలు ఉంటాయి. అది ఏంటంటే విశుద్ధి చక్ర నిలయ, రక్తవర్ణ, త్రిలోచన, ఖట్వాంగాది ప్రహరణ, వదనైక సమన్విత, పాయసాన్న ప్రియ, త్వక్స్థ, పశులోక భయంకరి, అమృతాది మహాశక్తి సంవృత డాకినీశ్వరి. ఇదంతా డాకినీశ్వరి అమ్మవారి గురించి. ఈ అమ్మవారు చర్మధాతువుకు సంబంధించిన అమ్మవారు అన్నమాట. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఫస్ట్ పదం ఏంటి? విశుద్ధి చక్ర నిలయ. అంటే విశుద్ధి చక్రం అంటే కంఠం దగ్గర ఉంటారట ఈ దేవత. కంఠం దగ్గర విశుద్ధి చక్రం ఉంటుంది. ఆ దేవత డాకినీశ్వరి. విశుద్ధి చక్ర నిలయ. తర్వాత రక్తవర్ణ, ఆ దేవత ఎర్రగా ఉంటుందిట. త్రిలోచన అంటే 3 కళ్ళు ఉంటాయి ఆ దేవతకి. ఖట్వాంగాది ప్రహరణ అంటే ఇది అమ్మవారి ఆయుధాల గురించి చెప్పారు. ఖట్వాంగాది ప్రహరణ, ఆవిడికి 4 ఆయుధాలు ఉంటాయి. ఖట్వాంగం, ఖడ్గం, త్రిశూలం, చర్మం. చర్మం అంటే డాలు. ఈ 4 ఆయుధాలు 4 చేతుల్లో కలిగి ఉంటుంది అమ్మ. ఇక్కడ ఖట్వాంగం అంటే ఏంటంటే కర్ర పైన కపాలం. అంటే మన శరీరం ఇలా కర్ర లాంటిదైతే ఆ కర్ర మీద మన తలకే ఎలాగా అంటే దీనికి సంకేతమే ఆ ఆయుధం అన్నమాట. మన వెన్నుముక్క పైన మన తల ఉన్నట్టు ఒక కర్ర మీద కపాలం ఉంటుంది, కర్ర పైన. తర్వాత వదనైక సమన్విత, ఆమె ఒక ముఖం కలిగి ఉంటుంది. పాయసాన్న ప్రియ అంటే ఆవిడకి ఇష్టమైన నైవేద్యం పాయసం. ఆ పాయసంలో ఏమేమి ఉండాలంటే బియ్యం, ఆవు పాలు, బెల్లం, పెసరపప్పు, ఆవు నెయ్యి. వీటితో చేసిన పాయసమే అమ్మవారికి ఇష్టమైనది. తర్వాత త్వక్స్థ అంటే చర్మమునందు ఉంటుంది ఈ దేవత. మన చర్మ ధాతువు యందు ఈ దేవత ఉంటుంది. పశులోక భయంకరి. ఇక్కడ పశువు అంటే అజ్ఞానం. ఈవిడ మన అజ్ఞానాన్ని తొలగిస్తుంది అన్నమాట. తర్వాత అమృతాది మహాశక్తి సంవృత అంటే ఈ అమ్మవారు తెల్లని కమలంలో ఉంటుంది. అమ్మవారు ఎర్రగా ఉంటుంది కదా. ఆవిడ చుట్టూ 16 మంది దేవతా శక్తులు ఉంటారు. ఆ 16 మంది శక్తుల పేర్లు ఏంటంటే అమృత, ఆకర్షిణి, ఇంద్రాణి, ఈశాని, ఉషక్కేసి, ఊర్ధ్వ, రుద్దిద, రూకార, లుకార, లూష, ఏకపద, ఐశ్వర్య, ఓంకార, ఔషధి, అంబిక, అక్షర. అంటే ఏంటి? మనకి తెలుగు భాషలో అక్షరాలు ఆ నుంచి ఏమేమి ఉన్నాయో అవన్నీ పేర్లు, ఆ ఈ అలాగా అన్ని పేర్లు, ఫస్ట్ పదాలు అవే పేర్లు ఉన్నాయి. అమ్మ దాకా ఆ పేర్లు ఆ దేవతలు అన్నమాట. ఆ అమ్మవారి పేరేంటి? డాకినీశ్వరి. ఇది దీని యొక్క ఇన్ఫర్మేషన్.